హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని మెన్సురేషన్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోని 25 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా దానికంటే ముందుగానే క్షేత్రమితి దట్ మీన్స్ మెన్సురేషన్ యొక్క 2 ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా రైల్వే ఎగ్జామ్స్ స్పెషల్ డేటాలో భాగంగా. దట్ మీన్స్ దాంట్లో మొత్తం కూడా థియరీ బేస్ పైన ఉన్నటువంటి మనకు అక్కడ ప్యారలోగ్రామ్స్ గురించి, ట్రయాంగిల్స్ గురించి, రెక్టాంగిల్స్ గురించి, అండ్ అదేవిధంగా స్క్వేర్స్, 3D డయాగ్రామ్స్, 2D డయాగ్రామ్స్, సర్కిల్స్, అండ్ అదేవిధంగా వాటన్నిటి యొక్క టోటల్ డేటా ఫినిష్ చేసుకున్నాం కదా. సో ఎంటైర్ డేటా మొత్తాన్ని కూడా మీకు గతంలో ఇవ్వడం జరిగింది. వాటి యొక్క రివిజన్ మాత్రం మనకి ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆ యొక్క థియరీ మొత్తం కూడా చూడండి. ఆ తర్వాత యొక్క కాన్సెప్ట్ అనేది డెడ్ ఈజీగా అయిపోతుంది. ఓకేనా. సో ఈరోజు మనం ట్రయాంగిల్స్ మొత్తం కూడా ఫినిష్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా ప్యారలోగ్రామ్, ట్రెపిజియం డేటా కూడా చూద్దాం. ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి రైల్వే మనకు దాదాపుగా గ్రూప్ డీలో 25 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది కదా. ఆ 25 అవుట్ ఆఫ్ 25లో మనకు 20 ఈ యొక్క 3 బుక్స్ నుంచి రావడం జరుగుతుంది. ఫిజిక్స్ లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఫేజ్ 6 దాకా ఉన్నటువంటి 3500 ప్రశ్నలు, దాంట్లో దాదాపుగా 1000కి పైగా ఫిజిక్స్ యొక్క ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా బయాలజీ సంబంధించినటువంటి 2000కి పైగా బిట్స్, అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ యొక్క 3000కి పైగా బిట్స్ విత్ కెమికల్ ఈక్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఏ 2 similar triangles are 121 meter square and 64 meter square. If the median of the first triangle is 12.1 and then the median of second triangle. ఓకేనా. మనం లాస్ట్ వీడియోలో ఏమని డిస్కస్ చేసుకున్నాం, ఏదైనా ఒక ట్రయాంగిల్ ఇచ్చినట్లయితే సిమిలర్ ట్రయాంగిల్స్ ఏరియా 1 by ఏరియా 2 దట్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ బై సైడ్ స్క్వేర్. ఇదే కదా మనకి ఇచ్చింది. లాస్ట్ వీడియోలో మనం ఇదే ఫార్ములాని మనం ఉపయోగించుకుంది. ఇక్కడ ఏరియా ఏమంటుండు 121, ఇంకో ఏరియా ఏమంటుండు 64, దట్ ఈక్వల్స్ టు మీడియన్ ఇచ్చిండు కదా ఎంత 12.1 బై ఎక్స్. సో ఇది స్క్వేర్లు కాబట్టి స్క్వేర్ని అవతల పంపించేస్తే అంటే రూట్ అయిపోతుంది. రూట్ 121 ఎంత 11, ఇది 8, దట్ ఈక్వల్స్ టు 12.1 బై ఎక్స్. ఓకేనా. సో 11 ఒకట్ల 11 11 దట్ మీన్స్ 1.1. ఓకేనా. పాయింట్ని అక్కడ పెట్టేసినాం. సో 1.1 ఇంటూ 8, 8 ఒకట్ల 8, 8 ఒకట్ల 8 కాబట్టి 8.8. దట్స్ ఇట్. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ the hypotenuse is 4 cm more than the perpendicular which is 4 cm more than the base. Then find the length of the perpendicular. ఓకేనా. మనకి ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఉన్నాడు, దట్ మీన్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే. ఒక లంబకోణ త్రిభుజంలో బేస్ అనేది బేస్ కంటే సైడ్ అనేది 4 ఎక్కువ అంట, సైడ్ కంటే ఇది ఇంకో 4 ఎక్కువ అంట. సో ఈ క్వశ్చన్ మనం నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. నిన్నటి వీడియోలోనే ఈ ఒక క్వశ్చన్ని సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఇదేమైంది x+8 అయింది. ఓకేనా. నిన్నటి వీడియోలోనే మనం ఈ యొక్క మోడల్ చేసినాం కదా. ఇక్కడ మనకి ఏం కావాలంటుండు లంబంగా అన్నాడు. అంటే వాట్ వీ నీడ్ ఏం కావాలి ఫ్రెండ్స్, మనకు x+4 వాల్యూ కావాలి, x+4 వాల్యూ కావాలి. సో ఇది ఎట్లా ఉంది, పైథాగరస్ సిద్ధాంతం లెక్క ఉంది కదా. లంబకోణం వస్తే మనం పైథాగరస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు x+4 కాదు, x అడిగితే తొందరగా అయిపోయేది, కానీ x+4 అడుగుతుండు కదా, ఇట్ టేక్స్ మచ్ టైమ్ కాబట్టి పైథాగరస్. సో పైథాగరస్ ఏంటిది, కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, అంటే హైపోటెన్స్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్స్ ఎంత x+8 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు x+4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ యొక్క x+8 నేను రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాను. 8 ఎములు 64 ప్లస్ 16x, ఎందుకని 8 2 16 కాబట్టి దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8x ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్కి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, 16 ఇక్కడ 64 పోతే 48 అవుతుంది, 8కి ఇక్కడ ఇది పోతే 8 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x మైనస్ 48 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏ విధంగా కారణాంకాలు కట్టాలి. సో లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 12లోంచి 4 తీసేస్తే 8 వస్తుంది, 12 48 అని. సో ఇక్కడ 8కి మైనస్ ఉంది కాబట్టి పెద్దదాన్ని మైనస్ ప్లస్. సో మైనస్ దేనికైతే ఉంటుందో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఎక్స్ ఈక్వల్స్ టు 12. సో ఎక్స్ వాల్యూ వచ్చేసింది, ఇక్కడ ఆప్షన్లో కూడా ఇది ఉంది. సో మైనస్ 3.333 ఇది పెట్టేస్తే, ఎందుకో మనల్ని అడిగింది ఏంది లంబంగా ఉన్నది అడిగింది కదా, దట్ మీన్స్ x+4 12 + 4 దట్ ఈక్వల్స్ టు 16. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మనకు ఇక్కడ మీరు మెథడ్ చూసుంటారు కాబట్టి ఎగ్జామ్ హాల్లో మీకు ఈజీ గుర్తుకొస్తుంది, ప్రాసెస్ చేస్తారు. కాకపోతే మీకు ఇక్కడ అడిగింది ఏంది అన్నది మీరు మర్చిపోతారు. ఫైండ్ ద లెంత్ అన్నది ఒకటి గుర్తుపెట్టుకుంటారు, పర్పెండిక్యులర్ హైపోటెన్సా లేకపోతే బేస్ అనేది మర్చిపోయి
పిక్ చేసేస్తారు. అదే మీరు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఎన్టీపీసీ CBT 1 రెస్పాన్స్ షీట్స్ వస్తాయి కదా, రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మీరే అంటారు, అన్న నేను కరెక్టే చేసిన అన్న, వాడు రైల్వే వాడు తప్పించిండు అన్న, నేను యాజ్ ఇట్ ఈస్గా చేసిన అన్న, నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బుక్లో ఉన్నటువంటి మెథడే ఉపయోగించిన, కానీ నాకు కొద్దిగా తేడా వచ్చింది, ఎక్కడ మిస్టేక్ అయిందో నాకు అర్థం కావట్లేదు అంటే ఇగో ఇలాంటి మిస్టేక్సే మీరు చేసేది. ఓకేనా? సో ఈ యొక్క మిస్టేక్స్ రిపీట్ కాకూడదు అంటే నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సేమ్ క్వశ్చన్ని నేను ఎట్లయితే సార్ట్అవుట్ చేస్తున్నానో నాతో పాటు మీరు కూడా సార్ట్అవుట్ చేసేస్తే ఏ మూమెంట్లో ఏ స్టెప్ తీసుకుంటున్నాను అంటే క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ని పిక్ చేసేటటువంటి ప్రాసెస్లో భాగంగా ఏ స్టెప్ని తీసుకుంటున్నాను, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారో నాతో పాటు మీరు చేస్తారు కాబట్టి ఆ స్టెప్ ఎక్కడ రాంగ్ చేస్తారో మీకు అర్థమైపోద్ది. బుక్లో చూస్తే అంత ఈజీగానే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 11, 7 and 14. సో ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంది, 11, 7, 14 ఆర్ నాట్ పైథాగరస్. ఇవన్నీ కూడా పైథాగరస్ సంబంధించినవి కావు. అండ్ అదేవిధంగా 3 కూడా వేరు వేరే సైడ్లు కాబట్టి ఇదేమవుతుంది, విషమ బాహు. ఇది క్వశ్చన్ చూడగానే మనం క్లారిఫై చేసుకోవాల్సింది. ఎప్పుడైనా ట్రయాంగిల్ వచ్చింది అంటే ఫస్ట్ క్లారిఫై చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవి. ఓకే, విషమ బాహు అంటే ఏంటిది, మనకు ఫార్ములా కావాలంటే దాని యొక్క ఏరియాని కనుక్కోమంటాడు. అంటే ఎస్ వాల్యూ కావాలి. ఎస్ ఈక్వల్స్ ఏంటిది, A+B+C/2. సో ఏ ఎంత 11, 14, 7, 21, 30, 2/2 దట్ ఈక్వల్స్ టు 16. సో ఎస్ వాల్యూ వచ్చేసింది. ఫార్ములా ఏంటిది, √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - C. సో నేను ప్రతి క్వశ్చన్ కూడా ఫార్ములా రాస్తున్నా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కనీసం చూడనన్నా చూస్తారు కదా, చూస్తేనన్నా మీకు గుర్తుంటుంది. ఓకేనా? 16 ఇంటూ 16లోంచి 11 పోతే ఎంత, 5. 16లోంచి 7 పోతే ఎంత చెప్పండి, 9. 16లోంచి 14 పోతే 2 √. సో ఈ క్వశ్చన్ ఎట్లా సార్ట్అవుట్ చేయొచ్చు, సో 16 నేను రాసుకోవచ్చు, 4 ఇంటూ 4 రాసుకోవచ్చు కదా, ఒక 4ని బయటికి తీసుకొచ్చి 5. ఈ 9 నేను రాసుకోవచ్చు, 3 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా, 3 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా, అంటే ఒక 3. 5 2ల, ఇక 5 ఇది ఈ 2 కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి 4 మూల 12 √10, 12 √10 ఉందా, ఎస్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో అట్లా మనం ఏదైతే రూట్ లోపల ఉంటుందో దాన్ని అట్లా కేటగిరైజ్ చేసుకొని బయటికి తీసుకొచ్చుకోవాలి. మొత్తం నువ్వు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ చేసినా నీకు ఆన్సర్ రాదు. ఎందుకంటే నీకు అది 1440 వస్తుంది, అది ఇంకా పెద్ద నెంబర్ అవుతుంది, అది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతావు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద హైపోటెన్యూస్ ఈస్ 2 cm మోర్ దెన్ ద పర్పెండిక్యులర్ అండ్ ద పర్పెండిక్యులర్ ఈస్ 2 cm మోర్ దెన్ ద బేస్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బేస్. ఓకేనా? సో ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా రిపీట్ అయినటువంటి మోడల్. సో మన దీనికంటే ఇదంట 2 ఎక్కువ అంట, దీనికంటే ఇది ఇంకో 2 ఎక్కువ అంట, 2 అంటే 4 వేసుకో. ఓకేనా? ఇక్కడ మనల్ని అడిగింది ఏంది, బేస్ యొక్క లెంత్ ఎంత అంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండ్రు. సో ఎక్స్ కావాలంటే ఏంటిది, మనకి ఇక్కడ ఏ స్ట్రక్చర్ లేదు కాబట్టి పైథాగరస్. సో x+4 అంటే ఇందాక మనం చేసినాం కదా, x² + 16 + 8x దట్ ఈక్వల్స్ టు x² + x² 4 + 4x. x²కి x² క్యాన్సల్. సో x²కి x² క్యాన్సల్. ఇక్కడ 4x ఉంది, ఇక్కడ 8x పోతే ఏమవుతుంది, 4x అవుతుంది. 4 ఇది పోతే ఇదేమవుతుంది, 12 అవుతుంది. సో x² - 4x - 12 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఎట్లా చేస్తే మనకి ఇది వస్తుంది. సో నేను 6 2 రాసుకుంటున్నా, 6లోంచి 2 పోతే 4 వస్తుంది, 6 2ల 12 వస్తుంది. సో 4కి మైనస్ ఉంది కాబట్టి పెద్దదాన్ని మైనస్, సో -6 దట్ మీన్స్ x = 6. మనకు కావాలంటుంది బేస్ కాబట్టి x = 6 కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. ఓకేనా? ఇది షిఫ్ట్ 2లో వస్తే సేమ్ క్వశ్చన్ షిఫ్ట్ 3లో వచ్చింది. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఒకటే ఒక పాయింట్ ఏంటిదంటే పర్పెండిక్యులర్ అడిగిండు. మనం ఇందాక క్వశ్చన్లో చేసింది x = 6 వచ్చింది, పర్పెండిక్యులర్ ఏంటిది x + 2 దట్ మీన్స్ 6 + 2 8 అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో మనకు సిమిలర్గా 2 to 3 షిఫ్ట్లలో కంటిన్యూస్గా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి క్వశ్చన్స్ లిమిటెడ్ మాత్రమే, రైల్వే దగ్గర ఉండేటటువంటి క్వశ్చన్స్ మోడల్స్ లిమిటెడ్ మాత్రమే కాబట్టి వాటిలో చిన్న చిన్న చేంజెస్ చేసేసుకొని క్వశ్చన్స్ అనేవి జనరేట్ చేసేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ప్రొవైడ్ చేసినటువంటి రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసుకొని మన యొక్క కోర్సులో అందుబాటులో ఉంది. అండ్ అదేవిధంగా మీకు థియరీ బుక్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 23 చాప్టర్స్ విత్ ప్రాక్టీస్ సెషన్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ సెక్షన్ అంతా కూడా అందుబాటులో ఉంది కదా, వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్నర్ రేడియస్ అండ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ విత్ ఏరియా ఆఫ్ 16√3 స్క్వేర్ యూనిట్. సో మన దగ్గర ఉన్నటువంటి డేటా ఒకటి, అదేంటిదని సమబాహు త్రిభుజం యొక్క
ఏమిచ్చిండు ఏరియా, సమబాహు త్రిభుజం యొక్క ఏరియా ఏంటి √3/4 a². సో దీని యొక్క డేటా దట్ ఈక్వల్స్ టు 16√3. సో ఇక్కడ ఉన్నటువంటి √3 క్యాన్సల్, 64 = a², a = 8. సో ఒక సమబాహు త్రిభుజం కనుక తీసుకుంటే దాని యొక్క సైడ్ అనేది 8 అనే విషయం మనకు తెలిసిపోయింది. ఇది ఒక్కటి మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం కావాలంటుండు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇన్నర్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్. ఇది ఇన్నర్ రేడియస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. అండ్ నెక్స్ట్ సర్కమ్ రేడియస్, అంతర్వృత్తం పరివృత్తం ఐడియా ఉంది కదా మీకు స్కూల్ డేస్లో, ఈ రేడియస్. వీటి యొక్క రేషియోస్ అడుగుతుండు. సో ఇది డైరెక్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయో దీనికంటే ఇది డబల్ ఉంటుంది. లేదు అన్నట్లయితే మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం అంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఇన్నర్ రేడియస్, ఈ యొక్క ఇన్నర్ రేడియస్. సో ఇన్నర్ రేడియస్ పైన ఉన్నటువంటి ఫార్ములా ఏంటిదంటే a/2√3. a/2√3. సో ఏ వాల్యూ ఎంత, 8/2√3. 2 1 2 4 లేదా 8√3 అట్నే ఉంచినా అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క అవుటర్ రేడియస్ ఈ యొక్క త్రిభుజం యొక్క పరివృత్తం. సో పరివృత్తం ఫార్ములా a/√3 అంటే 8/√3, ఓకేనా. సో దీన్ని డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం. మనకు కావాల్సింది ఏంది, ఈ రెండింటి మధ్య రేషియోనే కదా, 8/2√3/8/√3. సో భిన్నం బై భిన్నం ఉంది కాబట్టి 8/2√3 ఇంటూ √3/8. సో √3 క్యాన్సిల్, 8 క్యాన్సిల్, దట్ మీన్స్ 1/2 వచ్చేసింది కదా. సో ఈ క్వశ్చన్ ఏంటిదంటే కొద్దిగా టైం సేవ్ చేసుకోవడానికి మనకు తెలిసింది ఏంటిదంటే, ఎప్పుడైనా కూడా సమబాహు త్రిభుజంలో అంతర్వృత్తం కంటే పరివృత్తం అనేది డబల్ ఉంటుంది, ఓకేనా. దాని యొక్క డేటా అనేది చుట్టుకొలత అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3 triangles are marked out of a large rectangle at the 3 verticals such that each side of each of the small triangles is 1/4 as the long as the each corresponding side of the largest triangle. The ratio of the area of the 3 small triangles taken together to that the rest of the largest triangle, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నావు అంటే, ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది, ఆ పెద్ద ట్రయాంగిల్లో చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయంట. అయితే మనకు ఈ యొక్క ట్రయాంగిల్ ఫార్ములా రావాలి అంటే, ఈ యొక్క స్ట్రక్చర్ బేస్ పైన మనకు ఫార్మేషన్ కావాలి అంటే ఒక సైడ్ వస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే రేషియోని అడిగింది కదా, ఒక్క సైడ్ మనకు కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఈ విధంగా ఒక పెద్ద ట్రయాంగిల్లో 3 చిన్న చిన్నవి ఉన్నాయంట. అయితే వీటి యొక్క సైడ్ ఎంత ఉందంట, 1/4 ఉంటుందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అయితే ఇది ఎంత అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, మిగిలిన పీస్ 2, 1 1 2. అంటే ఇది x 2x x రాసుకోవచ్చు కదా, x x 2x. సో సేమ్ అట్లా ఇదేమవుతుంది, x 2x x x 2x x. ఇది మనకి ఇచ్చినటువంటి బేసిక్ స్ట్రక్చర్. అయితే ఇక్కడ ఏమంటుండు, ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ 3 స్మాల్ ట్రయాంగిల్స్. సో ఇక స్మాల్ ట్రయాంగిల్స్ ఏదైతే ఉంటాయి, ఈ 3 యొక్క ట్రయాంగిల్స్ యొక్క ఏరియా. సో మనకు తెలుసు ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటిది, √3/4 a². √3/4 ఏ ఎంత, మనం మొత్తం 4x కదా, 4x². √3/4 ఇంటూ 4 ఇంటూ 4x². సో 4 4 క్యాన్సల్, 4√3x². ఇదేంటిది, ఇది పెద్దది, మరి చిన్నది ఈ 3. అంటే ఒకటి కనుక్కొని దాన్ని ఇంటూ 3 చేసుకోవచ్చు కదా. సో ఈ చిన్నది ఏంటిది, x, √3/4x². సో ఇది ఒక ట్రయాంగిల్కి, అంటే ఈ ఒక ట్రయాంగిల్కి. సో ఇక్కడ మనకు అడిగింది 3 ట్రయాంగిల్ కదా, అంటే ఇంటూ 3 √3/4x². సో ఇది మన దగ్గర ఉన్నటువంటి డేటా. ఇప్పుడు దీనికి ఏం అడుగుతుండు, దీనికి ఏం అడుగుతుండు ఫ్రెండ్స్, రేషియో అడుగుతుండు కదా. సో రేషియో ఎట్లా వస్తుంది, దాని మధ్య రేషియో ఎట్లా వస్తుంది. సో ఇప్పుడు దీనికి రేషియో అడుగుతుండు. ఇదేమో మొత్తం ట్రయాంగిల్, ఇదేమో ఆ 3 సెక్షన్లు. సో ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ ఉంది. సో ఈ సెక్షన్ కూడా రిమూవ్ చేస్తే ఈ పార్ట్ కావాలి, ఈ మిగిలినటువంటి పార్ట్ అనేది మనకు కావాలి. ఈ మిగిలినటువంటి పార్ట్కి ఈ బయట ఉన్నటువంటి పార్ట్కి రిలేషన్ కావాలంటుండు. ఈ పార్ట్ కావాలంటే పెద్ద దానిలోంచి ఈ 3ని తీసేస్తే అయిపోతుంది కదా. అంటే 4√3x² మైనస్ 3√3/4x². సో 4 అవతల పంపించేస్తే 4 4 16√3x² మైనస్ 3√3x². సో 16లోంచి 3 పోతే ఎంత, 13√3x², ఓకేనా.
13√3 x². సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటిది, వాటి యొక్క రేషియో 3√3 x², అండ్ అదేవిధంగా ఇదేమవుతుంది ఈజ్ టు 13√3/4 x². సో ఇక్కడ మీకు ఇక్కడ /4 ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేద్దామని. సో దీన్ని క్యాన్సల్, √3 క్యాన్సల్, x² క్యాన్సల్, మిగిలింది 313. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ లెంతీగానే ఉంది, అబ్జర్వ్ చేయడం కూడా చాలా చాలా కష్టం, కాకపోతే ఈ మెథడ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు NTPC CBT 2కి. కాబట్టి కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి వినండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if each of the two equal angles of an isosceles triangle is twice the third angle, measure the third angle. ఓకేనా. సో దీనికంటే ఈ రెండు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x అనుకో, ఇది 2x అవుతుంది, ఇది 2x అవుతుంది. మనకు తెలుసు త్రిభుజంలోని కోణాల మొత్తం మనకు ఎంత అవుతుంది, 180. ఇక్కడ అడిగింది కోణాలు. నేను ఇక్కడ సింప్లిఫైగా చెప్పడానికి మీకు అట్లా ఇచ్చేసిన, అంటే ఈ యొక్క సెక్షన్స్ దీనికి ఆపోజిట్లో ఉండేది ఇది, దీనికి ఆపోజిట్లో ఉండేది ఇది, దీనికి ఆపోజిట్లో ఉండేది ఇది. ఓకేనా. సో ఇట్లా మనకు డివైడ్ అయి ఉంటుంది, కోణాలను బట్టి ఇది అడ్జస్ట్ అయి ఉంటుంది. కాబట్టి 3 కోణాలు మొత్తం 180 కాబట్టి x + 2x + 2x దట్ ఈక్వల్స్ ఎంత 180. ఇది 5x దట్ ఈక్వల్స్ టు 180. 5 ఒకట్లా ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 5 మూల 15, 5 6ల 30. సో 36. మనల్ని అడిగింది ఏంది, థర్డ్ యాంగిల్, దట్ మీన్స్ స్మాలర్ యాంగిల్, అంటే ఎక్స్కి ఆపోజిట్లో ఉండేది ఇది. కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో కోణాలని అక్కడ మీకు సింప్లిఫై చేయడానికి అట్లా చూపించిన, కానీ అది మనకు కోణాలకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ ఇందాక వచ్చినటువంటి సేమ్ మోడల్ ఇది. ఇఫ్ 3 triangles ఆర్ మార్క్డ్ అవుట్ ఆఫ్ ఏ లార్జ్ ట్రయాంగిల్ ఎట్ ద 3 verticals such that each side of each of the small triangle is 1/3 as long as the each corresponding side of a large triangle. సో లార్జ్ ట్రయాంగిల్ అనేది ఎంత ఉంటుందో దాంట్లో 3వ వంతు ఉంటుందట. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది. ఓకేనా. సో ఈ విధంగా ఇది డివైడ్ అయి ఉంది. ఇప్పుడు దీన్ని ఏమంటుండు, ఈ మొత్తంలో ఇది 1/3 వంతు అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం x అనుకుంటే ఇదేమవుతుంది 1/3x. సో మొత్తం వచ్చేసి 1x. సో డైరెక్ట్ మనం షార్ట్ కట్ చేసేద్దాం. సో మనకు కావాల్సింది ఈ 3 సైడ్లు కదా, అంటే 3 × √3/4 × x/3² దట్ ఈక్వల్స్ టు, సో మనకు ఈ మొత్తంది కావాలి కదా, √3/4 x². ఇదేమవుతుంది, ఈ సెక్షన్ ఏమవుతుంది 3√3/4. సో x²/9. సో 3 ఒకట్ల 3 మూల, అంటే ఇదేమవుతుంది √3x²/4 × 3 దట్ ఈక్వల్స్ టు √3x²/4. సో √3 క్యాన్సల్, x²కి x² క్యాన్సల్, 4కి 4 క్యాన్సల్, 1/3:1 దట్ మీన్స్ 1:3. 1:3 అవుతుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా ఏం చేసుకోవచ్చు, కాకపోతే ఇట్ టేక్స్ కొద్దిగా లాజికల్ ఎక్కువ, మిస్టేక్స్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ. సో దీనికంటే పాతదే బెటర్ మనకి. అండ్ ఇది కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. AB is an equilateral triangle of side 6 cm. If a circle of radius is 1 cm is formed inside and along the sides of the triangle, the locus of center of the circle is equilateral triangle of the side is. ఓకేనా. సో మనకు ఆ యొక్క సెక్షన్ అడగడం జరిగింది కదా. సో చూద్దాం. సో ఇది ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ ఏమంటుండు, ఒక కార్నర్లో ఒక సర్కిల్ ఉంది, ఈ కార్నర్లో సర్కిల్ ఉంది, ఈ కార్నర్లో సర్కిల్ ఉంది. సో ఇదేంటిది, ఒక ఈక్విలాటరల్. అంటే ఏంటిది, ప్రతి కోణం కూడా ఎంత ఉంటుంది, ఈ కోణం ఎంత ఉంటుంది 60, ఈ కోణం ఎంత ఉంటుంది 60, మరి ఈ కోణం 60. ఓకేనా. సో దీని యొక్క సెంటర్ నుంచి ఇక్కడికి, సో దీని యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, ఇది 30. ఎందుకంటే ఇది మిడిల్లో కదా, ఇక్కడ నుంచి చూసినా ఇది కూడా 30నే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఇవ్వకపోయినా మనం ఇది రాసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే, ఈ సెక్షన్. అయితే ఇక్కడ ఏమంటుండు, ఈ పాయింట్ నుంచి ఈ లోకస్ ఈ పాయింట్ మటుకు, అంటే ఈ సెక్షన్. సో ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ మటుకు ఉన్నటువంటి డేటా ఎంత మనకి. ఇక్కడ ఏముంది, పాయింట్ ఏ అనుకుందాం, ఇది పాయింట్ బి అనుకుందాం. సో పాయింట్ ఏ నుంచి బి మటుకు ఎంత, ఇది 6 cm. సో ఇది కూడా ఎంత అవుతుంది, ఇది కూడా 6 అవుతుంది, ఇది కూడా 6 అవుతుంది. సో దీని బేస్ పైన, సో ఈ ఒక సెక్షన్, ఇది బి, ఇది ఓ, ఇది డి అనుకుందాం, యాంగిల్ బిఓడి. సో ఆ ఒక్క సెక్షనే చూడండి, క్లారిటీ చెప్తున్నాను.
దీని యొక్క సెంటర్ కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లెక్క వచ్చింది కదా, ఇది బి, ఇది ఓ, ఇది డి. సో ఇక్కడ ఇది ఉంది 30 ఉంది. సో మన దగ్గర ఈ డేటా ఎంత ఉంది చూద్దాం. సో ఇక్కడ మనకు దీని యొక్క రేడియస్ ఇచ్చింది కదా 1 సెంటీమీటర్ అని, దీని యొక్క రేడియస్ మనకి ఇచ్చేసిండు 1 సెంటీమీటర్ అని. సో ఇక్కడ tan 30 ఆపోజిట్ ఏంటిది ఓడి, tan 30 1 ఎంత ఫ్రెండ్స్ √3. ఓడి వాల్యూ ఎంత 1/BD. సో బీడీ ఈక్వల్స్ ఎంత ఈ నుంచి ఇడికి √3. సో బీడీ వాల్యూ మనకు తెలుసు. సో ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కాబట్టి వీటన్నిటి యొక్క రేడియస్లు సేమ్ కాబట్టి ఇది √3 అయితే ఇదేమవుతుంది, ఇది కూడా ఇదేమవుతుంది √3 అయినట్లయితే ఇది √3 అయినట్లయితే ఇదేమవుతుంది, ఇది కూడా √3. దట్ మీన్స్ టోటల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా 6 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా √3, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా √3. ఈ మిడిల్లో ఉండేటటువంటి డేటా ఏంటిది 6 మైనస్ √3 ప్లస్ √3, 6 మైనస్ 2√3. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ మోడల్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది కూడా గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్. 3 small triangles are so formed from the 3 corners of a large triangle in such a way that each side of the small triangle is equal to 2/5 times of corresponding side of the large triangle. What is the ratio between the large area of the 3 small triangles remaining area of the large triangle? ఓకే మోడల్, ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇవన్నీ కూడా సేమ్ మోడల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నాడు 2/5 అంటే మొత్తం ఎక్స్ అనుకుంటే ఇదేమవుతుంది 2/5x, 2/5x, ఓకేనా. సో రిమైనింగ్ సెక్షన్కి దానికి ఉన్నటువంటి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను, రిమైనింగ్ ఏరియా ఆఫ్ ద లార్జ్ ట్రయాంగిల్. సో ఈ సెక్షన్కి ఈ సెక్షన్స్కి తేడాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను, ఓకేనా. సో ఫస్ట్ మనం టోటల్ డేటాని కనుక్కుందాం. టోటల్ డేటాలోంచి ఈ చిన్న ట్రయాంగిల్స్ తీసేసి ఇది వచ్చేస్తుంది కదా, అప్పుడు దాని నుంచి అది గ్యారంటీ చేసుకోవచ్చు. సో పెద్ద ట్రయాంగిల్ ఏంటిది ఎక్స్, √3/4 ఏంటిది టోటల్ ఎక్స్ కాబట్టి x². ఇది ఒకటి పక్క పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు చిన్న చిన్న ట్రయాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. సో ఈ యొక్క చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఏంది అన్నాడు 2/5x. సో √3/4 ఇంటూ, సో మొత్తాన్ని కామన్ తీసేద్దాం, a² అన్నాడు కదా. సో ఏంటిది 2x/5², రెండోది 2x/5² ప్లస్ మూడోది 2x/5², లేదంటే 3 చేసైనా ఒకటి చేసైనా ఇంటూ 3 అయినా చేసుకోవచ్చు. √3/4 2x అంటే 4x²/25, 4x²/25 ప్లస్ 4x²/25. సో మొత్తం షార్ట్అవుట్ చేసేసి ఏమవుతుంది, ఇది మొత్తాన్ని కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్ 3√3/4 ఇంటూ 4x²/25. సో 4కి 4 క్యాన్సల్, దట్ మీన్స్ ఏమవుతుంది 3√3/x²/25. సో ఇప్పుడు కావాల్సింది ఏంది ద రేషియో బిట్వీన్ ద టోటల్ ఏరియా టు ద రిమైనింగ్ ఏరియా. సో టోటల్ ఏరియా ఆఫ్ ద 3 ట్రయాంగిల్స్ అండ్ ద రిమైనింగ్ ఏరియా. సో ఫస్ట్ మనకు రిమైనింగ్ ఏరియా కావాలంటే మొత్తం ఏంది √3/4x² మైనస్ 3√3x²/25. సో దీనిలోంచి తీసేస్తే మనకు ఫైనల్గా వచ్చేటటువంటి అవుట్పుట్ 25×4 100, 25√3 మైనస్ 12√3x². సో 25లోంచి 12 పోతే 13 ఎంత ఫ్రెండ్స్ 13√3x²/100. ఇప్పుడు దీనికి దానికి రేషియో తీసుకుందాం. సో రిమైనింగ్ ఏరియా బై మనకు అడిగింది ఏంది స్మాలర్ టు ద రిమైనింగ్. సో స్మాలర్ ఏంటిది 3√3x²/25 13√3x²/100. సో ఇట్లా తెలుగులో రాసే మనకున్న ప్రాబ్లం ఇది, స్పేస్ సరిపోదు, అస్సలే స్పేస్ సరిపోదు. పోనీ డయాగ్రామ్ గీత చిన్న గీస్తేనే మీకు అర్థం కాదు, ఇట్లా గీస్తే ఓకేనా. సో ఇప్పుడు ఇది క్యాన్సలేషన్. సో
√3x²కి √3x²కి 25 ఒకట్ల 25 4 4 పైకి పోతే 12 12/13. సో 12/13 ఉందా? ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది గ్రూప్ డిఏ, కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి ఒక క్వశ్చన్కి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బేస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ హైట్. ఓకేనా. బేస్ ఆఫ్ ప్యారలోగ్రామ్, ఒక ప్యారలోగ్రామ్ యొక్క బేస్ అనేది దాని యొక్క హైట్కి 2 రెట్లు ఎక్కువగా ఉందంట. అయితే దాని యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది 392. దాని యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. సో ప్యారలోగ్రామ్ అంటే ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది, HAB ఇది. సో దీని యొక్క ఫార్ములా ఏంటిది? A ఇంటూ హెచ్, ఎందుకంటే ఇది ఇంటూ ఇది. సో ఈ సెక్షన్ తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఇది ఇట్లా అవుతుంది, ఇది ఒక రెక్టాంగులర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం రాసుకుంటాం. సో ఇక్కడ ఏమంటుండు, హైట్కి దీనికి రిలేషన్ ఏంటి? హైట్ ఒక ఎక్స్ అయితే ఇది 2x అవుతుందంట. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 2 ఇంటూ 2x ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు? 392. సో 2x² దట్ ఈక్వల్స్ టు 392. ఇది అవతల పోతే 196. x² ఈక్వల్స్ టు 196, x ఈక్వల్స్ టు 14. సో x ఈక్వల్స్ టు 14 మనల్ని అడిగింది ఏంది? హెచ్. ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ద ఏరియా ఆఫ్ ఏ ఫీల్డ్ ఆఫ్ ట్రిపుజాయిడల్ షేప్ ఈస్ 1440 square meter. The perpendicular distance between the parallel side is 24 meter. The ratio of the parallel sides is 5:3. Find the length of the largest parallel triangle. Find the length of the largest parallel side. ఇది 5x అయితే ఇది 3x అంట. రేషియో ఇచ్చినప్పుడు ఎప్పుడైనా x కానీ y కానీ తీసుకోవాలి, అప్పుడైతే నా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 5 - 3 అంటే 2 వచ్చేసి మళ్ళీ మిస్టేక్ అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ ఏమంటుండు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంట అంటే హెచ్ ఎంత ఇచ్చిండు? 24. ఇది మన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్. కాకపోతే దీని యొక్క ట్రిపిజియం యొక్క ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ సైడ్స్, హాఫ్ ఇంటూ, సో ప్యారలల్ సైడ్స్ ఏంది? 5x ప్లస్ 3x ఇంటూ వాటి యొక్క డిఫరెన్స్ లేదా వాటి యొక్క హైట్ ఎంత? 24. దట్స్ ఇట్. హాఫ్ ఇంటూ 8x ఇంటూ 24, 2 ఒకట్ల 2 4, 24 4 ఎంత ఫ్రెండ్స్? సో 24 ఇంటూ 4 వచ్చింది కదా, దట్ ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చిండు? 1440. దీని ఉతల పంపించేద్దాం. 1440/24 ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు ఎక్స్. సో 12 2 12, 12 2 ఒకట్ల 2 60, 4 ఒకట్ల 4 15. సో ఎక్స్ ఈక్వల్స్ టు 15. ఆప్షన్లో ఒక ఉందనుకుందాం, మనకు మైనస్ అయిపోతుంది. ఇక్కడ అడిగింది ఏంది? లార్జెస్ట్ అన్నాడు. లార్జెస్ట్ అంటే ఏంటిది? మనకి ఇచ్చింది 5x కాబట్టి 5 15, 15 5 75. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, a quadrilateral has two sides 16 cm and 12 cm and the angle between them is 90 degrees. ఇక్కడ యాంగిల్ అనే 90, ఇదేమో 16, ఇదేమో 12. ఓకే. అయితే ఇంకోటి ఏమన్నాడు? ఇట్స్ 2 అదర్ సైడ్స్ ఆర్ 25/2 cm. ఇది 25/2, ఇదేమో 25/2. ఓకే. సో ఇది కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏమంటుండు? అదర్ 3 సైడ్స్ ఆర్ నాట్ రైట్ యాంగిల్స్. అంటే ఈ ఏయు కూడా మనకు 90 యాంగిల్ కాదు, అంటే దీంట్లో ఎక్కడ కూడా 90 యాంగిల్ లేదు, ఇది ఒకటి మాత్రమే 90. అయితే ఇప్పుడు దీని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇదేమో ఇట్లా వెళ్ళిపోతుంది కదా, సో దీన్ని ఇట్లా చేద్దాం. ఇట్లా చేసి ఇదేమవుతుంది? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, ఈ సైడ్ వస్తుంది. దీన్ని బట్టి త్రిభుజం యొక్క హైట్ని కనుక్కోవాలి. హైట్ని కనుక్కుంటే ఏమవుతుంది? మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? హైట్ని కనుక్కుంటే ఈ యొక్క వైశాల్యం వచ్చేస్తుంది, ఈ యొక్క వైశాల్యం, ఆ తర్వాత ఈ యొక్క సెక్షన్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మొత్తాన్ని మనం సపరేట్ చేసుకోవచ్చు. సో ఇదేమవుతుంది? మొత్తం ఎక్స్ అనుకుందాం. x² ఈక్వల్స్ టు 16² ప్లస్ 12². సో 16 ఎంత ఫ్రెండ్స్? 256. ఇది 144. మొత్తం కూడితే ఎంత అవుతుంది? 44 56 400 x². సో x ఈక్వల్స్ టు 20. సో ఇది 20 అయితే ఇదేమవుతుంది? ఇది 10 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఓకేనా. ABCDE. సో ట్రయాంగిల్ ఏబిసి సంబంధించి ఇక్కడ మన డేటా వచ్చేసింది. సో దీని యొక్క అట్నే ఏరియా కూడా కనుక్కుందాం. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ 12 ఇంటూ 16
16 6 96. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది మనకు పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సెక్షన్స్ కావాలి. ఓకేనా, 25/2 ఇంటూ 25/2 25/2. సో ఇది ఎట్లా ఉంది, ఇది ఒక పైథాగరస్ సిద్ధాంతం లెక్క ఉంది కదా. సో కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు అంటే 25/2 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ తీసేసి ఇది అనుకుందాం. ఎక్స్ హైట్ 25 25లో ఎంత 625/4 దట్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని అవతల పంపించేస్తే 400 625 మైనస్ 400/4. రూట్ కూడా అవతల స్క్వేర్ అవతల పంపించేస్తే రూట్ 625 నుంచి 400 పోతే 225/4. రూట్లోంచి బయటకు వస్తే 15/2. సో ఈ హైట్ ఎంత 15/2. సో ఇప్పుడు దీని యొక్క హైట్ తెలుసు, బేస్ తెలుసు. 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ ఏమవుతుంది 10 ఇంటూ 15/2 ఇంటూ 15 ఎంత 1/2. 2 1 2 5 15 5 75/2. ఇది ఒకదానికి. సో సేమ్ ఇది కూడా సేమ్ అదే డయాగ్రామ్స్ ఉంటుంది కాబట్టి ఇంటూ 2 75. సో 96 ప్లస్ 75 ఎంత, సో 96 ఏమో ఇది, 75 ఏమో ఇది మొత్తం. సో ఈ మొత్తం కూడా ఎంత 1 7 1 171. ఇది ఆర్పిఎఫ్ ఎస్ఐ లెవెల్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ రాంబస్ అండ్ ద డయాగ్నల్ ఆర్ 16 centimeters ఈచ్, దెన్ ద ఏరియా ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ ఆఫ్ ద రాంబస్. సో రాంబస్ ఇవ్వడం జరిగింది కదా, రాంబస్ సైడ్స్ అన్ని కూడా ఈక్వల్, d1 d2. సో ఫార్ములా ఏంటిది 1/2 ఇంటూ d1 ఇంటూ d2. సో ఇక్కడ దాకా మనకు డేటా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలంటుండు, ఒక సైడ్ ఇచ్చేసిండా 16 అన్నాడు, ఇదెంత ఇచ్చేసిండు 16 అన్నాడు. సో 16లో ఇదేమవుతుంది, ఇది 8 అవుతుంది. ఓకేనా. సో ఈ యొక్క సెక్షన్ ఒక్కటి తీసుకొని దాన్ని 4 రెట్లు చేస్తే మనకు మొత్తం డేటా వచ్చేస్తుంది. కాబట్టి ఇది 16లో సగం 8, ఇది 16. అయితే ఈ యొక్క సెక్షన్ కావాలి. సో దట్ ఈస్ ఎక్స్ అనుకుందాం. సో 16 స్క్వేర్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 16 ఎంత 16 ఎంత ఫ్రెండ్స్ 256. దీని అవతలు పంపించేస్తే 64. రూట్ స్క్వేర్ అవతలు పంపిస్తే రూట్ ఇది మొత్తం 192 √192. సో దీన్ని ఎట్లా డివైడ్ చేద్దాం, 192ని ఏమవుతుంది 64 మూలలో అవుతుంది. ఎందుకంటే 6 మూల 18, 4 మూల 12. ఓకేనా. సో 64 అంటే బయటకు వస్తే 8√3. ఓకేనా. సో ఈ యొక్క సెక్షన్ ఎంత, ఇది మొత్తం 8√3. మనకి మొత్తం కర్ణం కావాలంటుంది కదా, 8√3 ప్లస్ 8√3 16√3. సో ఇప్పుడు మన దగ్గర d1 ఉంది, d2 ఉంది. మనకు కావాల్సింది ఏంది ఏరియా. సో ఏరియా అంటే 1/2 ఇంటూ d1 ఇంటూ d2. 1/2 ఇంటూ d1 అంటే ఎంత 16, d2 ఎంత 16√3. 8 16 ఎంబులు ఎంత √3. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question, area of a rhombus is 216 centimeter square and the length of its diagonal is 24 centimeter. అయితే దాని యొక్క సైడ్ ఎంత అంటుండు. ఈ విధంగా రాంబస్ ఇచ్చేసి దాని యొక్క వైశాల్యం అంటే 1/2 ఇంటూ d1 ఇంటూ d2 216, ఒకటేమో 24 అయినట్లయితే మనకు దాని యొక్క సైడ్ని కావాలంటుండు. అంటే ఈ సెక్షన్ 12, ఈ సెక్షన్ 12. ఓకేనా. సో ఇప్పుడు మనకు d2ని ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత సైడ్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దీనిలోంచి d2ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, 12 d2 ఈక్వల్స్ టు 216/12. క్యాన్సల్ అయిపోతే ఏమొస్తుంది, ఇది 18 వస్తుంది. ఎందుకంటే 12 1 12, తర్వాత మిగిలిన 12 ఎంబుల్ 96. d2 ఈక్వల్స్ టు 18. సో 18 అంటే ఇదేమవుతుంది 9 అవుతుంది, 9 అవుతుంది. సో మనకు కావాల్సింది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 144 ప్లస్ 81. ఎక్స్ ఈక్వల్స్ టు √144 ప్లస్ 81 ఎంత 225. ఎక్స్ ఈక్వల్స్ టు 15. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. And next question, what is the area of a piece of metal that is in the form of parallelogram
విత్ బేస్ 20 సెంటీమీటర్ అండ్ హైట్ ఈక్వల్స్ టు 5.4 సెంటీమీటర్. సో బేస్ ఇచ్చేసిండు, హైట్ని ఇచ్చేసిండు. బేస్ ఇంటూ హైటే కదా మనకు ఫార్ములా డైరెక్ట్. 20 × 5.4, 25లో 100, 24 8, 108. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the length of each side of a rhombus is 5 meter and the length of one of its diagonal is 2.8 meter. Then what is the area of the rhombus? Rhombus area అంటే హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. ఒక సైడ్ 5 ఇచ్చేసిండు, ఒకదాని ఒక పొడవు 2.8 అంటే ఏమవుతుంది మనకు అది? 2.8 అంటే 1.4 అవుతుంది కదా, 1.4. సో ఇది కావాలి. సో x5 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1.4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 14 196 అంటే ఇదేమవుతుంది? 1.96 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 25. సో దీన్ని అవతల పంపించేద్దాం. సో 25లోంచి 1.96 పోతే ఏమవుతుంది? 23.04 రూట్. సో అండర్ రూట్ ఆఫ్ 2304 అంటే 4.8, దట్ ఈస్ 4.8. సో మొత్తం కలిపితే ఎంత? 4.8 4.9 అంటే 4.8 దట్ ఈక్వల్స్ టు 9.6. సో హాఫ్ ఇంటూ, సో మొత్తం ఎంత? ఇది ఒక డయాగ్నల్ మొత్తం ఎంత ఇచ్చేసింది ఫ్రెండ్స్? 2.8 కదా, మొత్తం 2.8 అండ్ 9.6. 2 ఒకట్ల 1.4 ఇంటూ 9.6 చేసేమొస్తుంది? 9 ఒకట్ల 96, 1 96. ఆ పైన మనం తీసుకుంటే మొత్తం 13.44. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా గ్రూప్ డి క్వశ్చన్. The side of a rhombus is 37 cm and its area is 840 cm square. దాని యొక్క sum of its length of its diagonals. The sum of the length of its diagonals. సో diagonals యొక్క సమ్ అడుగుతుండు. అండ్ ఏం కావాలి? d1 ప్లస్ d2 కావాలి. సో d1 d2 తెలిసి అయిపోతుంది కదా. ఒక సైడ్ అయితే ఒకటి ఇచ్చేసిండు మనకి. సో డయాగ్నల్స్ యొక్క ఇది ఇచ్చేసిండు, హాఫ్ d1 d2 840. సో ఇది అవతలిపోతే ఏమవుతుంది? d1 d2 1680. సో d1 d2 తెలుసు. సో దీని యొక్క ఫార్ములా ఏంటిది? సో d1 ప్లస్ d2. సో ఇది డైరెక్ట్ ఫార్ములా ఫ్రెండ్స్, డయాగ్నల్ సంబంధించినటువంటి ఫార్ములా. d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు a ప్లస్ b సైడ్. ఈ మొత్తం ఈ కర్ణం ఏదైతే ఉందో కర్ణము స్క్వేర్ ఇంటూ 4. ఎందుకంటే ఈ 4 కదా, 1 2 3 4 చుట్టుకొలతకు సంబంధించినటువంటి ఫార్ములా ఇది. చుట్టుకొలత యొక్క ఫార్ములాని మనం ఇక్కడ ఇట్లా చేసేస్తున్నాం. సో d1 ప్లస్ d2 స్క్వేర్, కర్ణం ఎంత? 37 స్క్వేర్ ఇంటూ 4. సో ఇది మొత్తం చేస్తే ఎంత అవుతుంది? 5476. సో మన దగ్గర d1 d2 ఉంది, d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఉంది, d1 d2 ఉంది. సో డైరెక్ట్ దీన్ని ఇరువైపులా స్క్వేర్ చేసేయచ్చు కదా దీన్ని. సో దీని యొక్క స్క్వేర్ తీసుకుంటే d1 ప్లస్ d2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ 2d1 d2 5496 ప్లస్ ఇదేమవుతుంది? 1680 కాస్త 3360. ఈ మొత్తం సమ్ ఎంత? 8836. సో ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ని వదిలి తీసుకొస్తే రూట్. సో మనకు ఇది డైరెక్ట్ స్క్వేర్ రూట్ మెథడ్ చేసేస్తే మనకు వచ్చేది ఎంత? 6 కాబట్టి 4 కానీ 6 కానీ 4 కానీ 6 కానీ 88 అంటే 9 9 81 కాబట్టి 9 10 సో 94. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ ఏ rhombus is 56 cm and the length of one of its diagonals is 26 cm. Find the length of the other diagonals of the rhombus. ఓకేనా. సో ఇక్కడ మనకు చుట్టుకొలత ఇచ్చేసిండు కదా, అంటే 4a. దట్ మీన్స్ 4 సైడ్లు కలిపితే 56. అంటే ఒక సైడ్ ఏమవుతుంది? 56/4. 4 కోట్ల 4 సో 14. సో ఒక సైడ్ అనేది 14 తెలిసిపోయింది. ఇప్పుడు మనకేం కావాలి? కర్ణాలలో ఒకటి 26 అంటే ఒకటి 13. ఇది 14, ఇది 13. సో ఇదేమవుతుంది? సో 14 స్క్వేర్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దీని మొత్తాన్ని మనం షార్ట్అవుట్ చేసేస్తే, అంటే ఈ యొక్క సెక్షన్ మొత్తాన్ని మనం షార్ట్అవుట్ చేసేస్తే మనకు 196, 169
ఎక్స్ స్క్వేర్. సో దీని అవతల పంపించేస్తే 27 అవుతుంది ఎక్స్ స్క్వేర్. సో √27 ప్లస్ కింద ఉండేటటువంటి √27 2√27. సో ఇది వచ్చేసింది. సో ఇప్పుడు మనకేం కావాలి, రాంబస్ యొక్క ఇంకోటి కనుక్కోమంటుండు. సో 27 అనేది లేదు కదా ఆప్షన్లో. సో 28 నేను రాసుకోవచ్చు, 3³ రాసుకోవచ్చు కదా, అంటే ఒక 3 × 3² 3² యువతలకు వచ్చేస్తే 2 × 3 × √3 2 ముళ్ళ 6 √3 6 √3. ఆప్షన్ సి is our answer. And next question, the side of a parallelogram are 12 and 17 meter. If the length of one of its diagonal is 25 meter, then the area of parallelogram. ఒకటేమో 12 అంట, ఒకటేమో 17 అంట. అయితే దీని ఒక వికర్ణం పొడవు ఇట్లయితేనే పెద్దగా ఉండేది, ఇది 25. సో ఇది 12 అవుతుంది ఇది. సో ఇది ఎట్లా ఉంది, ఇది ఒక త్రిభుజం లెక్క ఉంది, ఇది ఒక త్రిభుజం లెక్క ఉంది. కాకపోతే ఈ ఒక సెక్షన్ తీసుకుంటే ఇది ఏంటిది, ఈ యొక్క సెక్షన్ కనుక తీసుకుంటే 25, 17, 12 ఇదంతా కూడా ఎట్లా ఉంది, విషమబాహు త్రిభుజం కాబట్టి S = A + B + C/2. 12, 25 ఎంత 37, 37 ఇది 54/2 27. సో మనకి S తెలుసు, √S × S - A × S - B × S - C. 27 27లోంచి 25 పోతే 2, 27లోంచి 12 పోతే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 15 అండ్ 10. 3 × 3 × 3 ఇది 2 5 × 3 × 5 × 2. సో మనం బయటకు వచ్చి రాస్తున్నా, 5కి 5 క్యాన్సిల్ అయిపోతే ఒక 5 బయటకు వస్తుంది, 3కి 3 పోతే ఒక 3 బయటకు వస్తుంది, 3కి 3 పోతే ఒక 3 బయటకు వస్తుంది, 2కి 2 పోతే ఒక 2 బయటకు వస్తుంది. 5 2 10, 10 ముళ్ళ 30, 30 ముళ్ళ 90. ఓకేనా, 90. సో ఒక సెక్షన్ అనేది 90, మరి ఇంకో సెక్షన్ ఇది 90, మొత్తం 180. ఆప్షన్ డి is our answer. And next question, diagonals of a rhombus are 12 and 16 centimeters. సో ఓకేనా, మనకు రాంబస్ యొక్క డయాగ్నల్స్ ఇచ్చేసిండు 16 and 12 centimeters. ఏరియా అనేది మనకు మిడ్ పాయింట్స్ ఆఫ్ ఆల్ సెంటర్స్ కనుక యాడ్ చేసినట్లయితే, అయితే ఇక్కడ ఏమంటుండు, ఈ యొక్క ఏరియా ఎంత ఉంటుంది. సో ఈ యొక్క ఏరియా తెలవాలంటే మొత్తం రాంబస్ నుంచి ఈ యొక్క సెక్షన్ మనం రిమూవ్ చేస్తే అయిపోతుంది కదా. ఇది మొత్తం ఎంత 16. సో 16 అంటే ఇది ఎంత వస్తుంది, 8 8 ఇది 6 6. సో ఇప్పుడు మనం పెద్ద రాంబస్ యొక్క ఏరియా కనుక్కుందాం. సో పెద్ద రాంబస్ యొక్క ఏరియా ½ × D1 × D2, ½ × D1 × D2, దట్ మీన్స్ ½ × 12 × 16, 2 1 2 8 12 96. సో మొత్తం 96. అయితే ఈ మిడ్ పాయింట్స్ నుంచి కనెక్ట్ అయినటువంటి ఏర్పడినటువంటి యొక్క రాంబస్ అనేది పెద్ద రాంబస్లో సగం ఉంటుంది. 96/2 ఎంత 48. సో ఇది టాలీ చేద్దాం. సో ఇప్పుడు ఈ యొక్క ఇది యొక్క డేటా ఉంది కదా, దీన్ని ఇట్లా ఆఫ్ చేసేసినట్లయితే ఈ యొక్క సెక్షన్ ఈ యొక్క సెక్షన్ సమానం, ఈ యొక్క సెక్షన్ ఈ యొక్క సెక్షన్ సమానం. సో సేమ్ అట్లా దీన్ని ఎట్లా చేసినాం అనుకో, ఈ యొక్క సెక్షన్ ఇది సమానం, దీనికి ఇది సమానం. సో సేమ్ ఇది 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 ఈ సెక్షన్ ఈ సెక్షన్ ఈ సెక్షన్ ఈ సెక్షన్ సమానం కాబట్టి మొత్తంలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోతుంది కాబట్టి 48 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the area of rhombus is 216 meter square and the length of one of its diagonal is 25 meter. అయితే దాని యొక్క అనదర్ సైడ్, దాని యొక్క ఒక్కొక్క సైడ్ కనుక్కోమంటుండు. ½ × D1 × D2 ఇచ్చేసిండు, ఒకటి 25 అన్నాడు. సో ఇది 25 అయితే సెట్ అవుతలేదు, ఇది 24 అయితేనే సెట్ అవుతుంది. ఓకేనా, సో ఆన్సర్ అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారంగా 24 అయితేనే మనకి సెట్ అవుతుంది.
ఎందుకంటే క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి 25 అయితే క్యాలిక్యులేషన్ అవుతలేదు. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 18 వస్తుంది. సో ఇది 9, ఇది 9, ఇదెంత 24 అయితే ఇది 12. అప్పుడు దీన్ని కనుక్కోవచ్చు. x² = 9² + 12², 81 + 144, 225, దట్ ఈక్వల్స్ √225, 15. సో ఆప్షన్స్ అయితే ఇదైతే సెట్ అవుతుంది, ఎందుకంటే ఈ 25 అయినట్లయితే మనకైతే రావట్లేదు ఆన్సర్ అనేది, కాబట్టి 24 అనుకోండి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. దీని కింద మార్క్స్ అయితే యాడ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel sides of a non-parallelism if the area of the non-parallelism is 150 square meter and the length of the 2 parallel sides are 10 meter and 15 meter respectively. అయితే ఇక్కడ ఏముంటుండు, 2 parallel sides of a non-parallelogram. ఓకేనా, ప్యారలోగ్రామ్ కానటువంటిది మనకి ఇక్కడ ఏంది, ట్రిపిజియం కావచ్చు. ఓకేనా, ఏరియా సో 10, 15 2 ప్యారలల్గా ఉన్నాయంటే ఇట్లా కనెక్ట్ అయితే ఇది ఏమొచ్చింది, ట్రిపిజియం అవుతుంది. సో ఏరియా ఈక్వల్స్ టు ½ ఇంటూ x + y ఇంటూ h. సో ఏరియా ఎంత ఇచ్చిండు, 150 ఇచ్చిండు. ఏరియా 150 ఇచ్చిండు, ½ ఇంటూ 15 + 10 25 ఇంటూ h. సో మనకు కావాల్సిన h కాబట్టి ఇది అవతల పోతే 325 ఇంటూ h. సో 25 ఒకట్లా ఇది ఎందులో పోతుంది, 25 ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 25 12. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇది. ద ఏరియా ఆఫ్ రాంబస్ ఈస్ 324 cm² అండ్ ద లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈస్ 36 cm. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఇట్స్ రాంబస్. సో రాంబస్ యొక్క సైడ్ని కనుక్కోమంటుండు. సో దీని యొక్క ½ ఇంటూ d1 ఇంటూ d2 324, అండ్ అదేవిధంగా దీని యొక్క వికర్ణం అంటే ఓకే ఇది 18. ఓకే, సో దీని ఫైండ్ అవుట్ చేయాలి, దీని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని నుంచి ఫైండ్ అవుట్ చేసినట్లయితే ½ ఇంటూ 36 ఇంటూ d2 324. సో దీన్ని క్యాన్సిల్ అయిపోతుంది కదా, 9 2 d2 ఈక్వల్స్ టు 18 అంటే ఇది 9. సో ఈ యొక్క సెక్షన్ y² 9² + 18². సో 9 9 81 అండ్ 18 ఎంత ఫ్రెండ్స్, 324 √ ఈ మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది, 405. సో √ ఏముంది, √5 √6 10. సో 10 వచ్చేది లేదు కాబట్టి దీన్ని 5 ఇంటూ చేద్దాం. 5 ఇంటూ సంథింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 81 5 ఎందుకంటే 8 5 40, 5 1 5. సో 81 నేను రాసుకోవచ్చు, 9 √5 రాసుకోవచ్చు కదా, 9 √5. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ యొక్క క్లాస్ అని అర్థమైంది అనుకుంటాను. చాలా మటుకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అండ్ అదేవిధంగా బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఆన్సర్ చేసేటట్టు ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ యొక్క వీడియోస్ని వాచ్ చేయండి, అండ్ అదేవిధంగా రైల్వే ప్రీవియస్ ఇయర్ సంబంధించినటువంటి టోటల్ డేటా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా, వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.